ఇప్పుడు నువ్వు ఎక్స్‌పెన్సివ్ అన్నావు. ఎముకలు వచ్చినాయి, కీళ్ళ అప్పుడు నొప్పులు మాత్రం వచ్చినాయి. ఏమవుతుంది? నువ్వు వెళ్ళావు, మళ్ళీ అక్కడైనా డాక్టర్ ఖర్చు కొడతాడు, పెట్టాలిగా. వాడు మందులేస్తాడు, నొప్పి టాబ్లెట్లు. ఆ నొప్పి టాబ్లెట్లు వేస్తే కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడు చేయాల. ఎందుకు హాస్పిటల్కి ఆళ్ళకెళ్ళి పెట్టే బదులు ఖరీదు ఎక్కువైనా ప్లాంట్ మనం కిచెన్లో ఇప్పుడు వరకు ఆర్ఓ పెట్టుకున్నాం, ఆర్ఓకే తగిలించుకున్నాం, ఆల్కలైన్ కాంపోనెంట్ తగిలించేయచ్చు. గాట్ ఇట్ సార్. కనుక ఆల్కలైన్ వాటర్ దాని మీద మనం పెట్టి రేట్ ఎక్కువ ఉండొచ్చు కాక ఇంకెక్కువ ప్లాంట్లు వచ్చినాయి అంటే రేపు పోటీతత్వం పెడితే ఒక సంవత్సరం తర్వాత మన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఖరీదుకే వస్తుంది. కనుక ఆర్ఓ వాటర్ అది మనకి ఈరోజు చాలా చేటు చేస్తూ ఉంది. అది మన పాలిటి విలన్. ఇది తెలవదు కదా, చాలామందికి తెలవదు. వాళ్ళు మాత్రం ఆర్ఓ ప్లాంట్ వాడు మనకు మాత్రం బుకాయిస్తాడు. అసలు తీయగా నీరు ఉందంటే అది కేవలం డిస్టిల్డ్ వాటర్ అని మనం గమనించాలి. గాట్ ఇట్ సార్.